ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు వందనాలు. దేవునికి స్తోత్రాలు. శిలువ మీద 7 పలుకులు మనం ధ్యానం చేస్తున్నాం కదా. నేటి ధ్యానాంశంగా 3వ మాటను 4వ మాటను ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం తెలియజేస్తుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. ఈ మాటలో యేసు ప్రభు వారి ప్రేమ మనకు కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి మొదటి మాటలను, చివరి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా మనం తెలుస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడేటప్పుడు వారి మాటలను మళ్ళీ వినాలనుకుంటాం. చనిపోయే ముందు చివరి మాటలు, ఆఖరి మాటలను నెరవేర్చడానికి ఇష్టపడతాం. ఎప్పటికీ మర్చిపోకుండా ఆ మాటలను తలుచుకుంటూ ఉంటాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు 2 వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మొదటి వ్యక్తి యోహాన్ అయితే రెండో వ్యక్తి ఆయన తల్లి అయిన మరియ. శిష్యులంతా తలకోదారి అయిపోయిన సందర్భంలో యోహాను యేసు ప్రభువును విడిచిపెట్టని వాడై శ్రమలో కూడా వెంబడించేవాడై ఉన్నాడు. ఈరోజు మనము సంతోషంలో, నెమ్మదిలో ప్రభుని కలిగి ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉంటాం. కానీ శ్రమలో కూడా, కష్టాల్లో కూడా, అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వెంబడించినప్పుడు, విడువని స్థితి మనలో ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలను చూడగలుగుతాం. అందుకే యోహాను క్రీస్తు ప్రభు బాధ్యతను పంచుకోగలిగాడు. పరలోక దర్శనాన్ని బ్రతికుండగానే చూచి ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఎందుకంటే అతడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభును విడిచిపెట్టలేదు. సిలువలో మరణానికి సమీపిస్తున్న స్థితిలో కూడా ఆయనను విడవలేదు. రెండో వ్యక్తి తల్లి అయిన మరియ. యేసు ప్రభు వారిలో పరిపూర్ణమైన మానవ ప్రేమ అనుభవాలు ఈ మాటలో మనకు కనిపిస్తాయి. తల్లిని ఎలా ప్రేమించాలి, కష్టకాలంలో తల్లిని ఎలా ఆదరించాలి, ఆదుకోవాలి, తల్లి పట్ల ఆయన బాధ్యత తెలియచేస్తున్నాడు. మరియను మనం ఆలోచన చేస్తే, తన ముందు తన కుమారుడు, తాను జన్మనిచ్చిన బిడ్డ భరించలేని బాధను అనుభవిస్తూ మరణానికి సమీపిస్తుంటే తల్లిగా ఆమె వ్యధ వర్ణనాతీతమైనది. అలాంటి స్థితిలో యేసుప్రభు వారు తన తల్లిని ఓదార్చుతున్న మాటలు, తన ప్రేమను వెల్లడి చేస్తూ ఆదరిస్తున్నాడు. ఇక్కడ మరణం అవుతూ కూడా తన తల్లిని పట్టించుకుంటున్నారు ఆయన. ఈరోజు మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఏమై ఉంది? వారి పట్ల మన ప్రేమ ఎలా ఉంది? యేసు ప్రభు వారు మనకు అన్ని విషయాల్లో మాదిరిని చూపిస్తున్నారు. మరణకరమైన స్థితిలో కూడా ఇదిగో నీ కుమారుడు అంటూ తన ప్రియ శిష్యునికి తల్లిని బాధ్యతను శిష్యునికి అప్పగిస్తూ వారికి ఆదరణను, తల్లి పట్ల ఆయన బాధ్యతను నెరవేర్చున్నాడు. ఈ లోక సంబంధమైన ప్రేమ పట్ల అంత బాధ్యతను మరణంలో కూడా విడవకూడదు అని ప్రభువు తెలియజేస్తుంటే, పరలోక తండ్రి పట్ల మన ప్రేమ ఏమై ఉంది? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులను ఎలాగూ ప్రేమిస్తాం, కానీ పరమ తండ్రి పట్ల మన బాధ్యత ఎలా ఉంది? దేవుణ్ణి ప్రేమించేవారిగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన వారిగా మనమందరం ఉండాలి అని ఈ 3వ మాట తెలియజేస్తుంది. సిలువలో బాధ్యత నెరవేర్చబడింది. దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉండడం కాదు, కానీ బాధ్యతను నెరవేర్చాలని ప్రభువు మనకు ఈ మాట ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రభువు అనుగ్రహించిన రక్షణ పట్ల బాధ్యత కలిగి ఉన్నావా మరి? ఇక 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. నేను నా తండ్రి ఏకమయున్నాము అని చెప్పిన ప్రభు నా దోషములన్నీ ప్రభువుపై పడిన సందర్భంలో దేవా నా చెయ్యి ఎలా విడిచావు అని పలికారు. రక్షించకుండానట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు అని యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అన్నట్లుగా మనందరి దోషాలు ప్రభు భరించాల్సి వచ్చినప్పుడు, తండ్రి చేత విడవబడిన స్థితిలో ఒంటరిగా మనందరి శిక్షను భరిస్తూ ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలికారు. ఇంతగా మనల్ని ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఇంతకంటే గొప్ప త్యాగాన్ని చేసిన దేవుణ్ణి ఎక్కడైనా చూసారా? మనందరి కోసం
ప్రాణాన్ని ధారపోసి పరలోకాన్ని విడిచి మనిషిగా దిగివచ్చిన ఏకైక వ్యక్తి యేసుప్రభు ఒక్కడే. ఎంత గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నాడో గమనించండి. 4వ మాటలో ఆయన త్యాగం తెలియజేయబడుతుంది. మనుషులెవరూ చేయలేనటువంటి గొప్ప త్యాగము సిలువలో ప్రభు ప్రాణాలు అర్పించడం ద్వారా రుజువైంది. ఈరోజు ప్రభు కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం? సిలువలో పలికిన 4వ మాట త్యాగాన్ని తెలియజేస్తుంది. ప్రభు కోసం మన సమయాన్ని, మనకున్న తలాంతుని, మనకున్న ధనాన్ని త్యాగం చేసేవారిగా ఉన్నామా? మన స్వార్థం మనమే చూసుకున్నట్లయితే ప్రభువు పలికిన 4వ మాట మన జీవితంలో నెరవేరట్లేదని అర్థం. ఈ దినమంతా ఈ మాటలు మనల్ని ఆదరించాలని మరొక 2 మాటలతో రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ సిలువలో బాధ్యతను, నీ సిలువలో పలికిన మాటల్లో త్యాగాన్ని తెలియచేసినందుకు స్తోత్రాలు. అట్టి బాధ్యత కలిగిన వారమై, త్యాగపూరితమైన హృదయం కలిగిన వారమై ఉండే బ్రతుకులను మాకును మా ప్రియులకు ఈ దినమంలో దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.